జై హో. చిగురించిన చిన్న ఆలోచన మొగ్గ తొడిగి ఆకృతిని సంతరించుకుంది. కరణ్ సింగ్ అనే యువకుడు అభిరుచితో గిటార్లకు మరమ్మతులు చేసేవాడు. కానీ తర్వాత కాలంలో అదే వ్యాపకమైంది, పనే వ్యసనమైంది. లక్షణమైన ఉద్యోగం వదిలిపెట్టి గిటార్ల తయారీని ఎంచుకున్నారు. బిగ్ ఫుట్ గిటార్స్ పేరుతో తయారీ కేంద్రం నెలకొల్పారు. కొన్ని మార్పులు చేర్పులతో మోడ్ డి రకం గిటార్లను రూపుదిద్దారు. వాటికి దేశ విదేశాల్లో గిరాకీ ఏర్పడింది. మన దేశాన్ని గిటార్ తయారీ కేంద్రంగా మారుస్తానని కరణ్ సింగ్ శపథం చేశారు. గిటార్ కేవలం పరికరమే కాదు, స్వీయ సృజనతో మనసును తట్టిలేపే రాగరంజనం. తంత్రివాద్యంలో స్వరధునిగా పలకరించే ఇంద్రజాలం, సరిగమల మధురిమల హృదయద్వారం, తార మధ్యమ మంద్రస్థాయిలో వెలువడే ప్రతిధ్వనులు, ప్రకంపనల ముఖద్వారం. మధుర స్వరాల ఎకోస్టిక్ గిటార్, ఎలక్ట్రిక్ సోలో గిటార్, ఏదైతేనేం అనేక పరికరాలు, అవి సృష్టించే పరవశ ధ్వానాలు, సంగీత అద్భుతాలు. సంప్రదాయ, ప్రాంతీయ, ఆధునిక పంక్, మెటల్ లేదా పాప్, ఇవన్నీ లయాన్విత శైలులే. వీటికి గిటారే ప్రధాన వాద్యం. వీటి తయారీకి గోవా పెద్ద కేంద్రమైంది. బిగ్ ఫుట్ గిటార్స్ గా విశ్వమంతా తెలిసిన గోవన్ గిటార్ సృష్టికర్త కరణ్ సింగ్. ఆయన ఆలోచన ఆచరణ రూపమే బిగ్ ఫుట్ గిటార్స్ సంస్థ వ్యవస్థాపన. కేవలం గిటార్ మరమ్మతులకు పెట్టిన చిన్న దుకాణం ఓ పెద్ద సంస్థలా మారుతోంది. ఎలక్ట్రిక్, ఎకోస్టిక్ గిటార్ల తయారీలో పేరు పొందిన ఈ బిగ్ ఫుట్ గిటార్స్ ను ఆయన 2012లో నెలకొల్పారు. వాటి నుంచి వైవిధ్య గిటార్ల తయారీకి కృషి చేస్తున్నారు. I'm the owner of Bigfoot Guitars, based in Goa. నా పేరు కరణ్ సింగ్, గోవాలోని బిగ్ ఫుట్ గిటార్స్ యజమానిని. మేము సంగీతకారులం. ఇలాంటి పరికరాలు సేకరించే వారికి ప్రత్యేకంగా గిటార్లు చేసిస్తుంటాం. దశాబ్దానికి పైగా పూర్తిగా ఇదే పనిలో నిమగ్నమయ్యాను. తొలుత కార్పొరేట్ ఉద్యోగం చేశాను. విరామ సమయాలు, వారాంతాల్లో గిటార్లకు మరమ్మతులు చేసేవాణ్ణి. అయితే నేను అనుకున్నట్లుగా వీటి మరమ్మతుకు ఇక్కడ నిపుణులంటూ ఎవరూ లేరు. అమెరికా నుంచి పుస్తకాలు తెప్పించి చదివాను. నా ఆటైనా పాటైనా గిటార్లతోనే. కొన్నేళ్లుగా నా వృత్తిలో చాలా హాయిగా ఉంది. మొదట స్నేహితుల గిటార్లకు మరమ్మతులు చేశాను. తర్వాత మౌఖిక ప్రచారంలో ఎవరెవరో రాసాగారు. నాకు ఆసక్తి పెరిగింది. అలా గిటార్ల తయారీ పనిని ప్రారంభించాను. And I got quite interested with this entire thing and eventually started playing around with building instruments. సంగీత వాద్యాలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. కరణ్ సింగ్ కు ఇది జన్మతహా వచ్చిన అభిరుచి. మరమ్మతుల కేంద్రంగా ప్రారంభించి పేరు పెట్టారు. ఇక అదే లోకమైపోయింది. సొంతంగా తయారు చేయాలన్న ఆకాంక్ష బలపడింది. తయారీ కేంద్ర స్థాపన తర్వాత వెనుతిరిగి చూడలేదు. అంతకుముందు గిటార్లకు ఏ చెక్క ఉపయోగిస్తారు, ఏది ధ్వని స్పష్టతకు దోహదం చేస్తుంది, ఇవేవి కరణ్ సింగ్ కు తెలియదు. ఆ పరిజ్ఞానమే లేదు. అభిరుచి బలపడిన తర్వాత అధ్యయనం తోడైంది. నైపుణ్యాలు నేర్చుకున్నారు. ఆపై పని వ్యసనమైంది. ఫంక్షనల్ గిటార్ల తయారీ ఆరంభించారు. కుటుంబ సభ్యులు సహకరించారు. ఉద్యోగం వదిలేసి పూర్తి సమయాన్ని మరమ్మతులు, తయారీకే వెచ్చిస్తున్నారు. విదేశీ సంస్థల మార్గదర్శకానికి, అంతర్జాతీయ ఖ్యాతికి కృషి చేస్తున్నారు. విదేశీ గురువుల ప్రోత్సాహం తోడైతే దేశ విదేశాల్లో ఖ్యాతి సంపాదించవచ్చని కరణ్ ఆలోచన. I had no background in woodworking. I didn't have any skills with woodworking. నిజంగా గిటార్ తయారీకి వాడే చెక్క పనిలో నాకెలాంటి నేపథ్యం, నైపుణ్యం లేవు. ఉలిని వాడటం, హ్యాండ్ ప్లేన్ ఉపయోగించడం, ఒక వరుస క్రమంలో చెక్కను ఎలా కోయాలో స్వయంగా నేర్చాను. ముందుగా నా కోసం ఒక గిటార్ తయారు చేసుకున్నాను. నా సామర్థ్యం మీద నాకు నమ్మకం కలిగింది. ఆత్మవిశ్వాసంతో వచ్చింది. ఉద్యోగం మానేసి పూర్తి సమయం ఇందుకే కేటాయించాలని నిర్ణయించాను. ఒకవేళ 5 నెలల్లో నేను ఇందులో విజయం సాధించిన పక్షంలో పాత కొలువుకు వెళ్దామని అనుకున్నాను. Today I get to see a bunch of them playing instruments that I have built. It's an amazing feeling in that sense. ఈ వాద్య పరికరాలు ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా, మంచి చెక్కతో రూపొందించినవి. అన్నట్లు గిటార్ ధ్వని, స్వరాలు పలకటం, అది ఉత్పత్తి చేసే ధ్వని నాణ్యతను సూచిస్తుంది. ఒక గిటారుకు మరో గిటారుకు వైవిధ్యం చూపుతుంది. ఏ గిటారు ప్రత్యేకత దానికే ఉండాలన్నది కరణ్ సింగ్ భావన. The workshop that I've got is in Sukkur. మా కార్యశాల ఉత్తర గోవాలోని సోకోరోలో చూడవచ్చు. పోర్వోరిమ్కు దగ్గరలో ఉంది. మాకు స్థలం ఇచ్చిన భూ యజమాని ఓ వాస్తు శిల్పి. సువిశాల స్థలం, గదులు ఉన్నాయి. ఆయన పెద్ద మనసుతో పని చేసుకోవడానికి నాకు కొంత స్థలం ఇచ్చారు.
అన్నట్లు నా దగ్గర ఒకరు శిక్షణ పొందుతున్నారు. ఆయనే పుష్కరన్. 2 ఏళ్ల నుంచి నాతో కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలోనూ నా దగ్గర ఇంటర్న్ చేశారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ పనిలో పరిణతి పెరిగింది. గిటార్ల తయారీలో మరింత కష్టపడుతున్నారు. ఇక్కడికి వచ్చాక ఎంతో ఎదిగారు. He's grown a lot since he's come here. కొద్దిగా సవరించిన తంత్రి వాద్యం అది. మోడ్ డీగా పిలిచే డ్రెడ్ నాట్ ఆకారం గిటార్. కరణ్ సింగ్ చెయ్యి తగిలి మారిపోయింది. గిరాకీ పెరిగింది. సంప్రదాయ గిటారులోనే కొన్ని మార్పులతో రూపుదిద్దారు. నిలుచున్నా కూర్చున్నా కళాకారుడి చేతిలో ఇట్టే ఇమిడిపోతుంది. బిగ్ ఫుట్ గిటార్స్ లో ఇదే ఎక్కువగా విక్రయమవుతోంది. Biggest challenge is that we decided to build guitars. మేము గిటార్లు తయారు చేయాలని నిర్ణయించుకోవడమే పెద్ద సవాలు. మన దేశంలో ఈ తరహా వ్యాపారం తెలివైన నిర్ణయం కాదు. ఎంతో పని ఉంటుంది. ఇతర పరిశ్రమల్లా తయారీ పరిశ్రమ కాదు. కానీ చేయవచ్చని భావించి నేను ఇందులోకి వచ్చి విజయం సాధించాను. నేను అనుకున్నంత కంటే ఎక్కువ పనే ఉంది. దిగుమతే పెద్ద సవాలు. ఎందుకంటే అదనపు ఖర్చు. గిటార్ తయారీకి నేను వెచ్చించిన సమయానికి కొనుగోలుదారుడేమీ చెల్లించనక్కర్లేదు. 10 ఏళ్లకు పైగా గడించిన అనుభవంతో చేస్తున్నాను. మీరు కలలు కన్న పరికరం మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను. And hopefully giving you something that you have only dreamt of all this time. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఇక్కడ గిటార్లు తయారవుతున్నాయి. తయారీ కేంద్రం వినియోగదారుల అభిమానం సంపాదించింది. ఆయన గిటారుకు దేశ విదేశాల్లో ఒక బ్రాండ్ వచ్చింది. అవి ఉద్దండులైన సంగీతకారులకు చేరువయ్యాయి. So we use a lot of species of mahogany. గిటార్ల తయారీకి మహోగనికి చెందిన అనేక జాతుల చెక్కను వాడుతున్నాం. రోజ్ వుడ్ గా ప్రసిద్ధమైన షీషామ్ కలపను ఉపయోగిస్తున్నాం. ఇది ఇండోనేషియా, దక్షిణ అమెరికా, బ్రెజిల్ దేశాల రోజ్ వుడ్. ఎకాస్టిక్ గిటార్ల తయారీకి ఉత్తర అమెరికా, కెనడా దేశాల కలప వాడుతున్నాం. ఇక ఎలక్ట్రిక్ గిటార్ల తయారీకి వాడే చెక్క ఎంపికలో స్వేచ్ఛ ఉంది. అవి సొగసుగా ఉంటాయి. విశిష్ట జాతుల కలప లభ్యమవుతోంది. But there's a lot more options that we have with electric guitars. మన అంతర్లీ నైపుణ్యాలను ఈ తంత్రి వాదనం వెలికి తీస్తుందని ఓ విశ్వాసం. చేతులు, మణికట్టులోని చిన్న కండరాల సామర్థ్యం మెరుగుపడుతుంది. ఈ నైపుణ్యాలే మనకు తెలిసిన ఫైన్ మోటార్ స్కిల్స్. ఇవి మెరుగయ్యేందుకు తంత్రి వాద్యాలు సాయపడతాయంటారు. వేతన జీవి అయిన ఓ మధ్యతరగతి ఉద్యోగి కళాభిరుచితో గిటార్ నేర్చి ఆ పరికరాలని తయారు చేసి తన జీవితాన్నే మార్చుకున్నాడు. ఇవాళ దేశాన్ని గిటార్ తయారీ కేంద్రంగా మార్చుతానంటున్నారు. Future plans are, I think we've recently over the last 2 years started focusing a lot more on electric guitars. మాకు కొన్ని ప్రణాళికలున్నాయి. మా దృష్టి ఎలక్ట్రిక్ గిటార్లపై ఉంది. కొన్నేళ్లుగా ఆ గిటార్కు చాలా గిరాకీ ఉంది. ఇందుకోసం మన దేశంలో మేము త్వరలో 2 కొత్త ఉత్పత్తులు తేనున్నాం. సరే, ఇంకా వేచి చూడాల్సిన అంశాలు అనేకం ఉన్నాయనుకోండి.